బిట్టు కళ్ల ముందే సప్న ఇంకో అబ్బాయితో నవ్వుతూ తిరుగుతోంది. కానీ అతని హృదయం దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కొంత సమయం తర్వాత అతను అదే అబ్బాయి దగ్గరకు వెళ్ళాడు. సప్న నా చిన్ననాటి ప్రేమ. ఇక ఆమె నుండి దూరంగా ఉండు. ఆ అబ్బాయి నవ్వుతూ అన్నాడు. లేకపోతే నువ్వు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? బిట్టు మార్కెట్ మధ్యలో అతన్ని కొట్టాడు. ఒక గుంపు గుమిగూడింది. పోలీసులు వచ్చారు. మరియు బిట్టును ఇంటికి తీసుకెళ్లారు. సాయంత్రం నాన్న అతన్ని తిట్టి ఇలా అన్నాడు. అమ్మాయి వెంట పిచ్చిగా తిరగకు. మరుసటి రోజు స్నేహితులు అతనితో ఇలా అన్నారు. నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే నీకు ఐఫోన్ ఈఎంఐలో వచ్చేది. బిట్టు బ్యాంకుకి పరిగెత్తాడు. కానీ బ్యాంకు వాళ్ళు, ముందు అకౌంట్ తెరవండి, అప్పుడు నీకు కార్డు వస్తుంది. బిట్టు విచారంగా తిరిగి వచ్చాడు. ఇప్పుడు సప్న పుట్టినరోజుకు ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరియు అతను ఆమెకు హుక్ ద్వారా లేదా మోసం ద్వారా ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. అతను తన ప్రియమైన మంచం అమ్మేస్తాడు. కానీ ఇప్పటికీ డబ్బు సరిపోలేదు. అప్పుడు అతని సోదరి తన పొదుపు మొత్తాన్ని అతనికి ఇస్తుంది. బిట్టు కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. మరుసటి రోజు అతను సప్నకు ఐఫోన్ బహుమతిగా ఇవ్వడానికి బయలుదేరాడు. కానీ సప్న ఇప్పటికీ అతన్ని అంగీకరిస్తుందా? బిట్టు యొక్క నిజమైన ప్రేమను సప్న అర్థం చేసుకుంటుందా? లేదా ఐఫోన్ కూడా సంబంధాన్ని కాపాడుకోలేకపోతుందా?